హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. అందమైన ప్రేమ కథ సంచికలోకి వెళ్ళిపోయే ముందు డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండాను. అలాగే కథ అంతా వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కళ్యాణి తల్లి కాబోతోంది. అందులో విచిత్రం ఏమీ లేదు, కానీ అందులో తన పొరపాటు చాలా ఉంది. తన అలా బలహీనతకు లొంగిపోకపోయి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పుడంటే పిల్ల జల్ల లేరు కాబట్టి ఆమె పాపని బాబుని బాగానే చూసుకుంటుంది. రేపు తనదే అంటూ తన సంతానం కలిగితే చూడకపోవచ్చు. అదొకటేనా సమస్య? ఇంకెన్ని? సంసారం పెరుగుతుంది. మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు బాధ్యత తన మీద పడుతుంది. సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి, వీలైనంత పొదుపు చేసి డబ్బు కూడబెట్టాలి. సీత పేరు మీద ఏదైనా ఒక మంచి పని చేయాలి అనేది తనది జీవితాశయం. దానికి ఇది ఆటంకం కావచ్చు. సంతానం కలగగానే స్త్రీకి ఎక్కడ లేని స్వార్థం పుట్టుకొస్తుంది. 10 మందిలో తన బిడ్డ ఉన్నతంగా ఉండాలని ఏ స్త్రీ కోరుకోదు? కళ్యాణిలో ఇప్పుడు ఈ సహనం, ఈ ఔదార్యం మెల్లమెల్లగా అంతరించవచ్చు. అయినా తను ఆమెను పిల్లల కోసం పెళ్లి చేసుకోలేదే. తనకు ఉన్నవాళ్ళు చాలు, కొత్త వాళ్ళు అవసరం లేదు అనుకున్నాడు. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత అతనికి నిశ్చింతగా నిద్ర పట్టేసింది. కళ్యాణి ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లల గదిలో బెడ్ లైట్ ముందు కూర్చుని కాస్తగా 4-5 రోజుల్లో పినతండ్రికి ఉత్తరం రాయటం ముగించింది. కాగితం పెన్సిలు తీసుకుని రాస్తుండగా ప్రకాశం మంచం మీద కదిలించప్పుడు కానీ, అత్తగారి దగ్గించప్పుడు కానీ వినిపించిందంటే చేతిలో పెన్సిలు కాగితం చటుక్కున దిండి కింద దాచేసేది. మళ్ళీ ఎలాంటి శబ్దము లేకుండా వాళ్ళు నిద్రపోయారన్న నమ్మకం కలిగిన తర్వాత తిరిగి రాయడం మొదలుపెట్టేది. అక్కడక్కడ చిన్న తప్పులతో, ఎన్నెన్నో కొట్టివేతలతో, ఒక్కోసారి పెద్ద పెద్ద అక్షరాలతో, ఒక్కోసారి మరి చిన్న చిన్న అక్షరాలతో గజిబిజిగా ఉన్న ఆ ఉత్తరంలో మ్యాటరు ఇది. బాబాయ్, నీకు నా నమస్కారాలు. నేను ఇక్కడ కులాసాగా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడున్నంత సంతోషంగా ఎప్పుడూ కూడా లేను. నేను ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానో సిగ్గు విడిచి నీకు చెప్పకపోతే తెలియనే తెలియదు. నీకు వీళ్ళెవరూ ఉత్తరం రాయలేదనుకుంటా. రాసి ఉంటారని కూడా నేను అనుకోనులే. ఎందుకంటే నా ఈ అభాగ్య జీవితానికి ఎంతో అపురూపమైన వరం లాంటి ఈ విషయం వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి కూడా అంత ప్రత్యేకంగా కనిపించట్లేదు. చాలా మామూలు విషయమని నాకు తెలుసు బాబాయ్. నేను తల్లిని కాబోతున్నాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటున్న ఈ సమయంలో నా మనసులో ఊహలు నీ ముందు పెట్టకుండా నిగ్రహించుకోవడం నా వల్ల కావటం లేదు. నేను అందరూ ఆడపిల్లల్లా ఒక ఇంటికి ఇల్లాలు అవుతానని కానీ, గృహిణిగా బాధ్యతలు స్వీకరిస్తానని కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వం నాకు సిద్ధిస్తుందని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళకి నాది అని చెప్పుకోదగ్గ ప్రాణి ఒకటి నాకు లభిస్తోంది. కానీ బాబాయ్, నాకు పుట్టగా శిశువుకి మాటలు వస్తాయా? మీ అందరిలాగా తను కూడా మాట్లాడుతుందా? లేదా? వద్దు, నేను ఆ ఊహ భరించలేకుండా ఉన్నాను. చిన్నపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని చిట్టుబొట్టు కథలు చెప్పే తల్లుల్ని నేను ఎంతమందినో చూశాను. నాకు అలాంటి అదృష్టం ఉండదు కదా అని అనిపిస్తుంది. కానీ ఆ బాధ క్షణికం మాత్రమే. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే మిన్నగా చూసి తీరుతుంది కదా. నేను చెప్పకపోయినా నా గుండెలో ఎల్లవేళలా పొంగిపొరలే ఈ భావాలన్నింటినీ నేర్పుగా గ్రహించగలిగే చాకచక్యం ఆ బిడ్డకి ఉండే తీరుతుంది కదా. పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ మోగది అని నన్ను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడితే వద్దు, అలా కానివ్వను. నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. నన్ను గురించి గర్వంగా చెప్పుకోగలిగేలాగా అతి జాగ్రత్తగా మసులుకుంటాను బాబాయ్. ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే అది నీ ఆశీర్వాద ఫలితమే అని నా నమ్మకం. భగవంతుడు దయామయుడు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనట్టే ప్రతి మనిషికి కూడా ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాయబోయే ఉత్తరం ముందు వాళ్ళ చేతికే అందుతుందన్న విషయం మర్చిపోకు. నీ కళ్యాణి. కళ్యాణి యువతల గదిలోకి వచ్చి కూర్చుని మహోత్సాహంగా తన అదృష్టానికి మురిసిపోతూ పినతండ్రికి తనకి కలిగిన ఆనందాన్ని 1000 రకాలుగా వర్ణిస్తూ ఉత్తరం రాస్తూ ఉంటే అవతల గదిలో దిండులో తలదూర్చి పడుకున్న ప్రకాశానికి కంటి మీదకి కొనుక్కు రావడం లేదు. కళ్యాణితో ఈ శిశువు తనకు అవసరం లేదని చెప్పాలి. ఎలా? ఏం చేయాలి? ఏ విధంగా చెప్పాలి? తను చెప్పడమా, లేక తన తల్లి చేత చెప్పించడమా? ఏమైతే బాగుంటుంది? ఎవరు చెప్తే కళ్యాణి సరిగ్గా అర్థం చేసుకుంటుంది అని ఆలోచిస్తున్నాడు. మీనాక్షమ్మ గారికి కూడా బాధగానే ఉంది. మళ్ళీ పురుడు పుణ్యం అంటే బోల్డంత చాకరీ. తనక చాకరీ చేసే ఓపిక లేదు. పిల్లలకే ఎప్పుడు కావాలంటే అప్పుడు పుడతారు.
కానీ ఇది కొడుక్కి కానీ కోడలికి కానీ చెప్పడం ఎలా? కళ్యాణి కంటే ప్రకాశంకి చెప్పడం నయం. వాడే ఏదో రకంగా చూసుకుంటాడు. కళ్యాణికి నెల తప్పిందని ఇరుగు పొరుగు ఎవరికి ఇంకా తెలీదు. తెలియకముందే జరిగిపోవాలి ఈ పని. తెలిసిందంటే ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేసే బామ్మగారు లాంటి వాళ్ళు వికృతమైన కథలు కల్పించి దాని మనసుని విరిచేసినా విరిచేస్తారు. దాన్ని చెప్పాలనుకున్న మాటే కొడుకు నోటి నుంచి రావడంతో మీనాక్షమ్మకి తల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టు అయింది. కళ్యాణి దొడ్లో ఎక్కడో పనిలో ఉందని నమ్మకంగా తెలుసుకున్న ప్రకాశం తల్లి దగ్గరికి వచ్చాడు. మీనాక్షమ్మ పిల్లల గదిలో కూర్చుని పాప చిరిగిపోయిన గౌను 2 కొసలు కలిపి కుడుతోంది. అమ్మా, లోపలికి వస్తూ పిలిచాడు ప్రకాశం. ఏంట్రా? తలెత్తి కొడుకు మొహం వైపు చూడకుండానే ఆవిడకి ఏదో అతను ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినట్టు గ్రహించేసింది. కళ్యాణి విషయం అమ్మా. తల్లి చేతిలో గౌను వంక చూస్తే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయాడు. ఏం చేద్దామంటావు? కొడుకు మనసు గ్రహించిన దానిలో అడిగింది మీనాక్షమ్మ. దొడ్లో తీగలు సాగుతున్న పాదును పక్కనున్న చెట్టుకు పైకి పాకేలా కట్టడానికి తాడు కోసం వచ్చింది కళ్యాణి లోపలికి. వంటగది ముందున్న గదిలో అల్మారీలో పైన ఎప్పుడో పెట్టిన తాడుని మునివేళ్ల మీద నిలబడి తీయబోతున్న కళ్యాణి ప్రకాశం గొంతు విని ఆగిపోయింది. అతను అంటున్నాడు, నేను లేడీ డాక్టర్తో మాట్లాడానమ్మా. సాయంత్రం కళ్యాణిని తీసుకురమ్మంది. ఎక్కువ నెలలు లేవు కాబట్టి ఒక ఇంజెక్షన్ చాలు అంది. సరే తీసుకెళ్ళి మరి. కానీ దానికి విషయం తెలియకుండా ఉండడం మంచిదేమో. నేను డాక్టర్కి చెబుతాను. కళ్యాణికి గుండె ఆగిపోయినట్టు అయింది. ఏంటి వాళ్ళు మాట్లాడుకునేది? ఇంజెక్షన్ ఎవరికి? ఎందుకు? తనకి నన్ను స్పష్టంగా తెలుస్తూనే ఉంది అంటే వాళ్ళకి. కళ్యాణికి ఆలోచించే శక్తి పోయింది. కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. మొహం నిండా చెమటలు పడుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తడబడుతున్న కాళ్ళతో ఎలా దొడ్లోకి వెళ్ళిపోయిందో తనకే తెలియదు. బావిగట్టు మీద చెయ్యి వేసి నిలబడింది. అర్థం కాని భయంతో ఆందోళనతో కళ్యాణి చిగురుటాకులా కంపించిపోతోంది. ఏంటి వాళ్ళ ఆలోచన? తన గర్భంలో ప్రాణం పోసుకుంటూ తనకెంతో ప్రియమైన ఈ శిశువుని అంతం చేయాలని చూస్తున్నారా? ఎందుకు? వాళ్ళకేం బాధ వచ్చింది? కళ్యాణి నుదుటి నిండా చెమటలు పట్టాయి. చాలాసేపు నిర్జీవంగా అక్కడే నిలబడిపోయింది. సాయంత్రం అప్పుడే బయట నుండి వచ్చిన ప్రకాశం సరాసరి కళ్యాణి ఉన్న గదిలోకి వస్తూ, కళ్యాణి లే, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. పరుపు చుట్ట మీద వాలిపోయినట్టు కూర్చుని ఉన్న కళ్యాణి మెల్లగా లేచి కూర్చుంది. సరిగ్గా తలెత్తి భయంగా అతని వైపు చూసింది. అతని ముఖం మామూలుగానే ఉంది. అతను సూటిగా కళ్యాణి కళ్ళలోకి చూడలేదు. వెళ్ళి రావే, మధ్యాహ్నం అంతా తలనొప్పిగా ఉందని పడుకునే ఉన్నావు కదా, భోజనం కూడా సరిగా చేయలేదు. ఆ సంగతి కూడా ఆవిడతో చెప్పరా అంది మీనాక్షమ్మ. త్వరగా బయలుదేరాలి, మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రకాశం. కళ్యాణి తప్పనిసరిగా లేచి చీర మార్చుకుని వచ్చింది. ఒక్క క్షణం ప్రకాశం ముఖాముఖి ఈ విషయం ఎత్తి తనకంతా తెలుసునని, తను చస్తే ఆ డాక్టర్ దగ్గరికి రానని మొండికెత్తాలని వాదన పెట్టుకోవాలన్నంత కోపం వచ్చేసింది కళ్యాణికి. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. ఇలా అడుగడుక్కి మాటలు రాని తన అసక్తత కోటి ముఖాలతో తనని వేధించడం ఎంత విషాదం. కొడుకు కొడలు కలిసి వెళ్తుంటే వెనుక గుమ్మాల్లో నిలబడి నిట్టూర్పు విడిచింది మీనాక్షమ్మ. కాలం ఎంత మారింది. ప్రతి పని ఎంతో సులభం అయిపోయిన రోజులు ఇవి. అదే ఇది వరకైతే ఎంత బాధో, ఎంత గొడవో. ఆ గొడవకి తట్టుకోవాలంటే ఎంత భయం. కళ్యాణి ప్రకాశం ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి లేడీ డాక్టర్ లోపలి గదిలో ఎవరినో పరీక్ష చేస్తోంది. ఇద్దరు విజిటర్ రూమ్స్లో కూర్చున్నారు. కళ్యాణి కళ్ళలో మాటిమాటికి ఉబుకు వస్తున్న నీటిని పెదవులు బిగబట్టి అలాగో నిగ్రహించుకుంటోంది. ఆ గది నిండా అక్కడక్కడ చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే ఇంకా ఎలాగో ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళని కానీ ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. తన గర్భంలో మెదులుతున్న శిశువు తనకి దక్కడని తెలిసిన క్షణం నుండి కళ్యాణికి ఎలాగో ఉంది. తను ఎందుకు అన్ని కలలు కనింది? ఎందుకు అన్ని ఊహలు అల్లుకుంది? తన మీద తనకి కోపం రాసాగింది. ముందు గదిలో కూర్చున్న వీళ్ళకి లోపల గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఏం భయం లేదమ్మా, అంతా సరిగ్గానే ఉంది. మరో 3 నెలలు ఓపిక పట్టావంటే 12 పాపైన ఎత్తుకుంటావు. 3 నెలలు అంటే ఎంత? 3 నిమిషాలు తిరిగిపోవు అంటోంది ఆ లేడీ డాక్టర్. ఏమోనమ్మా, ఈసారి నీ చేతి సెలవు వల్ల ఈ బిడ్డన్న మాకు దక్కితే అదే 10,000. మా ఓడికి పిల్లలంటే ఎంతో ప్రాణం అంటోంది మరో కంఠం. ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మీ ఆయన 12 పిల్లాడిని ఎత్తుకుని మా క్లినిక్ నుంచి వెళ్ళకపోతే చూడు మరి, ఇదిగో ఈ మందులు మర్చిపోకుండా తీసుకో. అమ్మో, నేను మర్చినా మా వాడు మరుస్తాడేంటి? పానం తీసేయడు. నువ్వు వినిపించింది
నవ్వు వినిపించింది. మళ్ళీ ఈ తారీఖున రా, పరీక్ష చేస్తా. అలాగే వస్తానమ్మా అంటూ ఇద్దరు బయటకు వచ్చారు. లేడీ డాక్టర్ రాగానే ప్రకాశం లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేసి కళ్యాణిని చూసి చిరునవ్వు నవ్వింది. కళ్యాణి గదిలో నుంచి నడిచి వెళ్తున్న ఇంకో వ్యక్తిని చూస్తోంది. డాక్టర్ ఇంత క్రితం పరీక్ష చేసిన ఆ వ్యక్తి నల్లగా, పొట్టిగా, కొద్దిగా వికృతంగా ఉన్న, ఎత్తుగా ఉన్న పట్టుతో ఒక విధమైన హుందాతనంతో నడిచి వెళ్తోంది. ఆ ముఖంలో తల్లిని కాబోతున్నాననే తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.